బేసిక్ గా స్టార్ హీరోలు ఎలాంటి ప్రయోగమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కాకపోతే దర్శకులే ధైర్యం చేయాల్సి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తోందని చెప్తే ఏ స్టార్ హీరో అయినా సరే న్యూ లుక్ లోకి మారిపోతాడు. ఈ విషయంలో మిగతా డైరెక్టర్ సంగతి వేరేమో కానీ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిసారి అదే రిపీట్ చేస్తున్నాడు. తీసేది పాన్ ఇండియా సినిమాలు, స్టార్ ఆతి స్టార్ హీరోలతో మూవీస్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎప్పుడూ ఒకే ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు. డార్క్ టింట్ లో స్టోరీ చెప్పటం కాదు, స్టోరీలో కనిపించే హీరో లీన్ లుక్ లో కనిపించాలనే కండిషన్ ముందు నుంచి ఫాలో అవుతున్నాడు. సలార్ చేస్తున్నప్పుడే ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ సలార్ లో మాత్రం స్లిమ్ గా కనిపించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. సినిమా అంతా ఒక ఎత్తు, రెబల్ లుక్ మరో ఎత్తు. తాను రాసుకున్న పవర్ఫుల్ స్టోరీ రెబల్ లుక్ అయితే ఉండాలి అనుకున్నాడో ఆ లుక్ వచ్చే వరకు నీల్ షూటింగ్ స్టార్ట్ చేయలేదు. కేజీఎఫ్ సిరీస్ విషయంలోనూ ఇదే జరిగింది. సినిమా మొత్తానికి రాకీ భాయ్ కు ఒకే లుక్ మెయింటైన్ అయ్యేలా చేశాడు నీల్. ఇప్పటికే యష్ రాకీ భాయ్ లుక్ నే కంటిన్యూ చేస్తున్నాడు. కేజీఎఫ్ లుక్ ను టాక్సిక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టే ముందు ఎన్టీఆర్ లుక్ మారింది. మరింత స్లిమ్ గా అయ్యాడు. రీసెంట్ గా కనిపించిన చిత్రాలకు ఇప్పుడు కనిపిస్తున్న లుక్ కు సంబంధమే లేదు. ఇదంతా కూడా నీల్ ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక రాకీ భాయ్, ఒక సలార్ తర్వాత ఎన్టీఆర్ ను నీల్ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ కావాలని డ్రీమ్స్ లోకి వెళ్లిపోయింది మిల్కీ. టాలీవుడ్, కోలీవుడ్ దారిలో బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా వెలిగిపోవాలి అనుకుంది. కానీ హిందీ ఇండస్ట్రీలో తమన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరోయిన్ గా మెప్పించలేకపోతోంది. కానీ స్పెషల్ సాంగ్స్ కు మాత్రం చాలా క్రేజ్ కనిపిస్తోంది. అందుకే అదే కంటిన్యూ చేస్తోంది. ప్రేక్షకులు మన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి, అప్పుడే క్రేజ్ కంటిన్యూ అవుతుంది. ఈ విషయాన్ని తమన్నా త్వరగానే తెలుసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఆఫర్స్ విషయంలో అక్కడి డిమాండ్ కు తగ్గట్లే వెళ్లాలని డిసైడ్ అయింది. అందుకే రిపీటెడ్ గా స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. ఈ సాంగ్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న రైట్ 2 మూవీలో. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది తమన్నా. కాలీవుడ్ లోనూ ఇంచుమించు అంతే. కానీ బాలీవుడ్ దగ్గరకు వచ్చేసరికి తమన్నా కథానాయికగా చేసిన ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి లాంటి హిందీ చిత్రాల్లో కథానాయికగా కనిపించింది తమన్నా. కానీ ఇవి ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా నార్త్ ఆడియన్స్ కి తెలియదు. అదే స్త్రీ 2 అనగానే తమన్నా పేరు చెప్తున్నారు హిందీ ఆడియన్స్. స్పెషల్ సాంగ్స్ వల్ల బీటౌన్ లో తమన్నాకు వచ్చిన క్రేజ్ అది. అందుకే ఫ్యూచర్ లో కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలనుకుంటోంది. సినిమాలను మించిన పాపులారిటీ వస్తున్నప్పుడు స్పెషల్ సాంగ్స్ రిజెక్ట్ చేయటం ఎందుకు అంటోందట. అంతేకాదు నటిగా ప్రూవ్ చేసుకోవటానికి తెలుగు, తమిళ చిత్రాలు ఎలాగో ఉన్నాయి కదా అని చెప్తోందట మిల్కీ. హీరోయిన్ అనే క్రేజ్ ఉంటే చాలు, స్పెషల్ సాంగ్స్ ఎవరైనా చేయవచ్చు. కానీ ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కు క్యార్ ఆఫ్ అడ్రస్ గా కనిపించిన డాన్సింగ్ క్వీన్ మాత్రం ఇప్పుడు మాయమైంది. అందుకే మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇంతకీ ఎవరా హీరోయిన్, ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసుకుందాం పదండి. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఇండస్ట్రీలో అయినా స్పెషల్ సాంగ్ నోరా తలుపు తట్టేవారు దర్శక నిర్మాతలు. అదే స్పీడ్ లో బాహుబలి 1 లోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక హిందీలో నోరా చేసిన స్పెషల్ సాంగ్స్ కు క్రేజ్ ఎక్కువ. ఆమె కనిపిస్తే చాలు యూట్యూబ్ లో ఆ సాంగ్ కు వ్యూస్ వర్షం కురుస్తుంది. పైగా మూవీస్ కు కావాల్సినంత క్రేజ్. ఒక దిల్బర్, ఒక కమారియా, ఒక మానీకే, నోరా మాత్రమే చేయగల మ్యాజికల్ మ్యూజిక్ వీడియోస్ అని బాలీవుడ్ ఇండస్ట్రీ చెప్తూ వచ్చింది. అలాంటి కథానాయిక ఇప్పుడు రూటు మార్చింది. స్పెషల్ సాంగ్స్ కు దూరంగా ఉంటోంది. నటిగా ప్రూవ్ చేసుకోవాలనే ఆరాటంలో ఉంది. 2 ఏళ్లుగా స్పెషల్ సాంగ్స్ అన్ని పక్కన పెట్టి హీరోయిన్ గా బిజీ అవుతోంది. రీసెంట్ గా మట్కాలో ఒక కథానాయికగా కనిపించింది. త్వరలో కాంచనా 4 లో లీడ్ హీరోయిన్ గా కనిపించబోతోంది. లేడీ సూపర్ స్టార్ నేమ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు ఆమె మ్యారేజ్ చేసుకోనుందనే రూమర్స్ మెయిన్ రీజన్. ఇంతకీ లేడీ సూపర్ స్టార్ పెళ్లిపీట లేకపోతోందా? ఇంతకీ వరుడు ఎవరు? సమంత మళ్లీ ప్రేమలో పడిందని చెబుతున్నా ఆయనేనా? ఆ డీటెయిల్స్ చూద్దాం పదండి. 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది సమంత. రేపో మాపో అల్లు అర్జున్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఆమె రీ ఎంట్రీ మూవీ అని టాక్ నడుస్తుంది. ఈ దశలో సడన్ గా పెళ్లి వార్తలు పుట్టుకురావడం సమంత ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుంది. కొంతకాలంగా సమంత ముంబైలోనే ఉంటుంది. అక్కడే వెబ్ సిరీస్లు చేస్తూ డేట్స్ బ్లాక్ చేస్తోంది. ఇదే సమయంలో ఒకే దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ మాత్రమే చేస్తోంది. అతను ఎవరో కాదు, గతంలో చాలా సార్లు వినిపించిన రాజ్ నిడమోర్.
వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్ పై సమంత కానీ రాజ్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ రూమర్స్ ను ఖండించలేదు. రాజ్ నీడమోరు తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ వెబ్ సిరీస్ లోనే సమంత నటిస్తోంది. షూటింగ్ సెట్ లో వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు అని, త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నారని బాగా ప్రచారం సాగుతోంది. అందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారట. మేలోనే వీరిద్దరి వివాహం ఉంటుందని కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో స్టోరీలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లో భాగంగా సమంత గతంలో చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. 2025లో తన లైఫ్ మారబోతుంది అన్నట్లు గతంలోనే హింట్ ఇచ్చింది సమంత. ఇప్పుడు ఆ దిశగా శామ్ అడుగు వేస్తుందా అనే విధంగా రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఎన్ని సినిమాలకు అనిరుద్, తమన్, దేవి డేట్స్ దొరుకుతాయి? వాళ్ళు కూడా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందుకే పెద్ది కోసం రెహమాన్ వరకు వెళ్ళాడు బుచ్చిబాబు. రెహమాన్ కూడా బిజీగా ఉంటే ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు కూడా బిజీగా ఉంటే అప్పుడు సాయి అభ్యంకర్ డేట్స్ కోసం వెళ్తున్నారు. అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం సాయినే సంప్రదిస్తున్నారట. అల్లు అర్జున్ అట్లీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సాయి అభ్యంకర్ పేరు బాగా వినిపిస్తోంది. 20 ఏళ్ల ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఐకాన్ స్టార్ న్యూ మూవీకి మ్యూజిక్ అందించబోతున్నాడట. చిత్ర యూనిట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ చాలా వరకు సినిమాకు సాయి అభ్యంకర్ ను కన్ఫర్మ్ చేసే అవకాశాలే ఎక్కువట. లాస్ట్ ఇయర్ సాయి అభ్యంకర్ రిలీజ్ చేసిన కాట్చి సెరా వీడియో తమిళనాట పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అతనికి జూనియర్ అనిరుద్ నేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఆశా కూడా అనే మరో సింగిల్ కూడా సూపర్ హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్ కు మంచి ఫ్యూచర్ అని యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ చెప్పాయి. దాంతో కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. సూర్య నటిస్తోన్న న్యూ మూవీకి లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో వస్తోన్న బెంచ్ డ్రాగన్ హీరో న్యూ మూవీ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సంగీతం అందించేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడట.